ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. మరి మన జగిత్యాల నుండి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష పదవి మరియు కార్యదర్శి పదవి అనేది మామూలు విషయం కాదు. మరి ఇంత పెద్ద బాధ్యతలను జగిత్యాల నుంచి వచ్చినందుకు మేమందరం భారత సురక్ష సమితి తరఫున సంతోషం వ్యక్తం చేస్తూ చంద్రునికో నూలు పోగులా మరి వారిని సన్మానం చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ యొక్క జగిత్యాల జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి క్రెడిట్ను సంపాదించాలని భారత సురక్ష సమితి తరఫున కోరుకుంటున్నాము. భారత సురక్ష సమితి తరఫున రాష్ట్రంలోనే ఉపాధ్యాయ సంఘం సంబంధించి రాష్ట్ర స్థాయిలోనే ఉన్నత పదవులు అధిరోహించినటువంటి సోదరులు మిత్రులు రాష్ట్ర తపస్ ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవిని అలంకరించినటువంటి ఉన్నల రాజశేఖర్ గారికి, మరి అదేవిధంగా కార్యదర్శిగా నియమించబడినటువంటి కోనగిరి దేవయ్య గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాదరావు గారికి, మరియు కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రాజేష్ గారికి అది కూడా భారత సురక్ష సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిదే సమాజంలో కూడా ఒక పవిత్రమైనటువంటి వృత్తి. సో సమాజానికి వెన్నుముక లాంటిది ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది. జనరల్గా సమాజంలో కూడా మనం మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, మేము అంత సంపాదించాం ఇంత సంపాదించాం కోట్లు సంపాదించామని చెప్పి. కానీ కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులకు కూడా సమాజంలో కూడా లభించినటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తిని అవలంబించడం అదే ఉపాధ్యాయ వృత్తిని చేయడం అనేటువంటి కూడా అది అదృష్టం అది. సో ముఖ్యంగా సోదరుని విషయానికి వచ్చినట్టయితే సోదరుడు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పటికీ ఉపాధ్యాయ సంఘంలో కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించడం కాకుండా నాకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే సోదరునికి రాజకీయంగా కూడా ఒక కోరిక అనేటువంటిది ఉంది. రాజకీయంగా కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కృషి చేస్తూ జిల్లాలో కూడా హిందూ ధర్మ పరిరక్షణ కృషి చేస్తున్నటువంటి భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో తపస్ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి వడ్నాల రాజశేఖర్ గారికి, అదేవిధంగా కార్యదర్శి ఎన్నికైనటువంటి కోనగిరి దేవయ్య గారికి, మా జిల్లా శాఖ అధ్యక్షుడు ప్రసాదరావు గారికి, అదేవిధంగా రాజేష్ గారికి సన్మానం చేసినటువంటి మీ అందరూ కూడా నిజంగా మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాము. మీ బాటలో మేము నడుస్తూ ఖచ్చితంగా హైందవ ధర్మ పరిరక్షణకు మేము సైతం ఈ విద్యార్థులలో ఒక క్రమశిక్షణ భావాన్ని, మోరల్ వాల్యూస్, ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి నైతిక నియమాలను కూడా మా తపస్ కార్యకర్తలు అందరూ, అంటే ఎక్కడ ఏ పాఠశాలలో పనిచేసినా వాళ్ళందరూ కూడా ఈ కర్తవ్య బోధన అనేటువంటి చేస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా మరొకసారి తపస్సు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత సురక్ష సమితి కుటుంబ సభ్యులకు మొదటగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భారత సురక్ష సమితి నేను చిన్నప్పటి నుంచి అన్నను చూస్తూనే ఉన్నా. వారు జగిత్యాల జిల్లాలో హిందూ సమాజం పట్ల, హిందూ సంస్కృతి పట్ల వాళ్ళు చేస్తున్న కృషికి ఈ పదవి అనేది చాలా చిన్నది. ఎందుకంటే వారు చేసిన కృషి ఆ 30-40 సంవత్సరాల నుంచి వారు సంఘానికి కావచ్చు, సమాజానికి కావచ్చు అందిస్తున్న సేవలను చూసి కూడా ఈరోజు ఈ స్థాయిలో మన జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడంలో మీ వంతు పాత్ర కూడా ఉందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరున్నారనే స్ఫూర్తితో 2002లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉండే, మీరందరూ మా ముందు ఉన్నారు అన్న ధైర్యంతో ముందుకు పోయి, అంటే ఉపాధ్యాయ సమాజంలో మనకంటూ మన భావజాలం కలిగిన ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశంతో మీ అందరూ మా వెనుక ఉన్నారన్న సగర్వంతో, ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఆ విధంగా కొట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల కావచ్చు, విద్యార్థుల సమస్యల పట్ల కావచ్చు, విద్యా వ్యవస్థ పట్ల కావచ్చు అకుంఠిత దీక్షతో మా ముందున్న ఉపాధ్యాయ నాయకులు కావచ్చు, మీ అందరూ కావచ్చు, మీ అందరి కృషి వల్ల ఈరోజు మాకు జిల్లాకు ఒక రాజశేఖర్ అన్న ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమింపబడంలో మీ అందరి తోడ్పాటు ఉంది. అదేవిధంగా ఈరోజు దేవయ్య సార్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా కుక్కుల రాజేష్ సార్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమింపబడంలో మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి కృషి ఉంది. ఈ విధంగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మీ అందరి ప్రోత్సాహంతో సమసమాజ స్థాపనలో, హైందవ సంస్కృతి పరిరక్షణలో మేము కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులకు, ప్రతినిధులకు భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ చిరు సత్కారానికి, అభినందనలకు
మీ అందరికీ సాధన గారికి, లక్ష్మీ గారికి మరియు అందరికీ పేరు పేరున సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఎప్పుడో మా చిన్నప్పుడు మొదలు ఇది జగిత్యాలంటే ఉద్యమాల గడ్డ, ఉద్యమాలే కాదు మనకు సంబంధించినటువంటి జాతీయవాదులకు అడ్డ, అలా కాదు జాతీయవాదులకు ఇది హోలీ ప్లేస్ లాంటిది. హోలీ ప్లేస్ అంటే ఏదైతే ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రార్థన స్థలానికి వెళ్ళేటటువంటి ఉంటుందో, జాతీయవాదులకు జగిత్యాలంటే ఒక హోలీ ప్లేస్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం. అంటే రావణ, గోపన్న, జితునటి, మధుసూదన బలిదానాల కారణంగా వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి ప్రొడ్యూస్ చేసినటువంటి జగిత్యాల. అట్లాంటి జగిత్యాలలో ఆ తరంలోకి వెళ్ళి పనిచేసి ఈ తరంలోకి వెళ్ళి అందరూ కూడా మాకు ఆదర్శవంతంగా ఉంటూ మరి మా అందరినీ కూడా ఒక గుర్తిస్తూ ఇదంతా కూడా ఈ చిరు సన్మానం సత్కారం అంత. ఎందుకంటే బాధ్యతలను మర్చిపోవద్దు, మీరు మరింతగా పనిచేయాలన్నటువంటి దానికి ఇది చిరు సత్కారం, అభినందన. మరింతగా మీ బాధ్యతలు పెరిగినాయి. మరి మీరు ముందున్నారు కనుక మరింతగా ఈ భావజాలను విస్తరించే పనిలో మీరు అందరూ ఉండాలని చెప్పేసి వారు భావిస్తూ చేశారని మేము భావించుకుంటున్నాం. మరి అలాంటి మీ యొక్క ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా మీ మార్గదర్శనంలోనే ఉంటూ ఈ అడుగుజాడలలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ మరి మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని భర్తమాతను మరి విశ్వగురుగా చేసినటువంటి కార్యక్రమంలో మేము అందరం కూడా అదే పనిలో ముందుంటామని మీ అందరికీ స్పష్టపరిచి తెలియపరుస్తూ, భారత సురక్ష సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరవ లక్ష్మీ రాజన్న గారు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, నవభారత నిర్మాణం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి భారత సురక్ష సమితి సభ్యులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలోని సన్మాన గ్రహీతలు, మా జిల్లా అధ్యక్షుడు సోదరుడు ప్రసాదరావు గారు, ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు, నా సహచార మిత్రుడు మా రాష్ట్ర కార్యదర్శి కోనగిరి దేవయ్య గారు, సోదర పాత్రికేయుల మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈ దేశం యొక్క పురోగతి, ఆర్థికాభివృద్ధి, దేశ సంక్షేమం ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో ఉండాలంటే అది తరగతి గది నుంచే ప్రారంభం కావాల్సిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గుర్తెరిగి ఒక నిష్ణాతులైనటువంటి విద్యార్థులను ఉత్తమ విలువలతో కూడినటువంటి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులను ఈ దేశానికి అందించాలని, క్రమశిక్షణ ఉండే విధంగా, నైతిక విలువలు పెంపొందించే విధంగా భారతదేశానికి అవసరమయ్యేటువంటి వనరులను తయారు చేసి ఇవ్వాలి. దానికి ఉపాధ్యాయుల సహకారం, సర్వీస్ అవసరమని గుర్తెరిగి మరి ఒక నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులని దేశం కోసం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కొన్ని దశాబ్దాల క్రితం ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోనే బాగానే దశాబ్దాల తరబడి ఉపాధ్యాయుల సమస్యల పట్లనే కాకుండా విద్యారంగం ఏ విధంగా ఉండాలి, విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, సమాజానికి సేవ ఏ విధంగా చేయాలి, విద్యార్థి పాత్ర ఎంత, ఉపాధ్యాయుల పాత్ర ఎంత, అందులో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పాత్ర ఎంత అని గుర్తించి వారికి సూచనలు చేస్తూ ఈరోజు సమాజానికి, సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుంది. మరి వీరు ఇంకా కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని, మరి ఈ జాతిలో, ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి వృత్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఉపాధ్యాయులని, ఈ దేశంలో గౌరవించబడేటువంటి ఉన్నత స్థాయి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి అని, ఆ ఉపాధ్యాయుల నుండే అన్ని వర్గాలకు, విభాగాలకు సంబంధించినటువంటి అధిపతులు తయారవుతారని, మరి అట్లాంటి ఉపాధ్యాయులను గుర్తించాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని ఈ భారత సురక్ష సమితి ముందుకు వచ్చి మరి మాకు సన్మానించినందుకు పేరు పేరున కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తూ, జగిత్యాలలో ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించని విధంగా ఈ దేశంలో ఎక్కడైనా హిందువులకు అన్యాయం జరిగిందంటే, ఈ దేశంలో భారత జాతిని ఎక్కడైనా అవమానించబడేటువంటి సంఘటన జరిగిందంటే ఎవరన్నా ముందుగా స్పందిస్తున్నారు జగిత్యాలంటే అది భారత సురక్ష సమితి అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు వారు చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఆశ లేకుండా, ఎలాంటి రాజకీయ స్వార్థం లేకుండా
ఎవరి స్వార్థం లేకుండా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తులు ఈ భారత సురక్ష సమితి సభ్యులు. మరి కమిటీని ఇదే విధంగా సేవా దృక్పథంతో హిందూ ధర్మం కోసం నడిపిస్తున్నటువంటి మన ఎస్ఎస్ రాజన్న లక్ష్మీ దంపతుల గారికి మరి ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ ఈ రోజు నుండి మా తపస్సభ్యులు కూడా మీ వెంబడి ఉండి మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఈ దేశం కోసం, ధర్మం కోసం, హైందవ ధర్మం కోసం సహాయ సహకారాలు మీతో పాటు అందిస్తామని హామీ ఇస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.